అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి నేను ఈ రోజు చెప్పబోతున్నాను. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి ఇదివరకట్లో నేను ఒక బాటిల్ అయితే చూపించాను కదా, పెద్ద బాటిల్. అది నీలాంబరి వాళ్ళది, ఇది నీలగిరి వాళ్ళది. రెండింటికి ఏంటి డిఫరెన్స్, ఇది ఎలా పనిచేస్తుంది కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట మనకి అమ్ముతున్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆదివాసీ ఆయిల్ అని చెప్పేసి ఈ ఒక్క పేరు అయితే యూజ్ చేస్తున్నారు. ఆదివాసీ అనే పేరుని యూజ్ చేస్తూ ఇలాంటి ఫోటోలు ఎన్నో పెడుతున్నారండి. మగవాళ్ళవి ఆడవాళ్ళవి కూడా పెడుతున్నారు. అలా పెట్టేసరికి ఏంటంటే మనకి నిజంగా ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి నమ్మి కొనడం అనేది జరుగుతుంది. ఇది తక్కువ కూడా ఏం కాదండి. ఒక్క బాటిల్ మనకి 499 రూపాయలు తీసుకున్నారు. దీనికి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. నిజమే అనుకొని ఇదేమో అని చెప్పేసి తీసుకున్నాను. 1+1 ఆఫర్లోని నాకైతే వచ్చింది 499 రూపీస్కి 2 బాటిల్స్ అని చెప్పేసి. దీని మీద ప్రైస్ చూసుకుంటే 899 రూపీస్ అయితే ఉందండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు అయితే దీని లైఫ్ టైం ఉంటుంది అంటున్నారు. అలాగే ఎంఆర్పీకి వచ్చేటప్పటికి 899 అని చూపిస్తుంది. ఇంకా అలాగే నెట్ వాల్యూకి వచ్చేసరికి 110 అని చెప్తున్నారండి. ఇక్కడ మనకి యూసేజ్ ఇందులో ఏంటంటే లేవు, చాలా బాగా యూజ్ అవుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేంటంటే ఇందులో పారాబిన్ లేదంట, ఇంకా అలాగే మినరల్ ఆయిల్ లేదు, ఇంకా ఎనిమల్ ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా ఇందులో లేదు, చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇది కేవలం వాటర్ లాగా అయితే ఉంటుందండి. చాలా అసలు థిక్నెస్ లేదు, వాటర్ లాగా అయితే ఉంటుంది. స్మెల్ కూడా చాలా అసలు చెప్పలేమన్నమాట, ఆ రకంగానైతే వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఆయిల్ అని చెప్పేసి అమ్మేస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి అమ్ముతున్నారు. అంటే వాళ్ళు తయారు చేస్తున్నారేమో మరి మనకు అనవసరం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పలానా హీరోయిన్ చూపించిందనో, లేదంటే హీరో చెప్పాడనో, లేదంటే సెలబ్రిటీ చెప్పిందని చెప్పేసి మనము ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్స్ కొనేసి ఎక్స్పెరిమెంట్లు మన జుట్టుల మీద చేసుకుంటే ఖచ్చితంగా జుట్టు ఊడిపోవడం ఖాయమని నేను చెప్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఆయిల్స్ గురించి చెప్పే వీడియోస్లోని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను. ఇష్టం వచ్చినట్టుగా మనం ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకూడదు, మన జుట్టుల మీద అసలు చేయకూడదు. అసలుకే పొల్యూషన్తో ఇంకా తినే తిండి వల్ల మనకి జుట్టు ఊడిపోతుంది, మెడికేషన్ వల్లను. పైగా ఇలాంటి ఆయిల్స్ అని చెప్పేసి కొని మనం ఇంకా మోసపోవడం అనేది జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్గా అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడిన తీరుని బట్టి మీరు గమనించుకొని. క్వశ్చన్ ఏంటంటే ఆయిల్ ఎక్కడి నుంచి తయారై వస్తుంది, ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనకి కర్ణాటక అని అంటున్నారు అందరూ. కర్ణాటక ఓకే, అక్కడ లాంగ్వేజ్ ఏంటి కన్నడ. అయితే వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, అమ్మిన వాళ్ళు అమ్మే లాంగ్వేజ్ ఏంటి, హిందీ మాట్లాడుతున్నారు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అందులో ఏంటంటే మిక్స్ చేస్తున్నారంటే కొంతమంది ఏమో 18 వనమూలికల్ని ఉపయోగిస్తున్నాం అంటున్నారు, కొంతమంది 108 వనమూలికల్ని వేస్తున్నాం అంటున్నారు. ఇలా రకరకాలుగానైతే చెప్తున్నారు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ముందు మనం తెలుసుకొని మనకి ఓకే అది ష్యూర్ అనుకుంటే అక్కడి నుంచి మనము తెప్పించుకొని, అది కూడా పడుతుందో లేదో తెలియదండి. గుర్తు పెట్టుకోండి, ఆయిల్ డబ్బా 1500 రూపాయలు లేదంటే 3000 రూపాయలు పెట్టి మనము లీటర్లు కొనేటప్పుడు కనీసం అది మనకు పడుతుందో లేదో అనేది కూడా కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అన్ని వనమూలికలు కలిసినప్పుడు కొంతమందికి అవి పడకపోవచ్చు. బాగా వేడి తలు అటువంటి శరీరం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాగా ఏవి కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా తట్టుకోలేదు. అలాంటి వాళ్ళు అప్లై చేస్తే ఏమవుతుందో తెలుసా, ఉన్ని జుట్టు ఊడిపోతుంది. అప్పుడు ఎప్పుడో చెప్పిన కథల్లో లాగా జరుగుతుంది. 2 వెంట్రుకల్ని ఇంకా ఎక్కువ చేసుకుందామని వెళ్తే ఉన్న వెంట్రుకలు ఊడిపోయినట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోండి, ఎవరో చెప్పారు లేదంటే యూట్యూబ్లో వచ్చింది బాగుంది ఇదే అని వాళ్ళకి పడి ఉండొచ్చు, మీకు పడుతుందో లేదో అనేది తెలియదు కదా. నేను నా వీడియోలో కూడా చెప్తున్నాను, నాకు పడింది కానీ మీకు పడుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. కొంచెం అప్లై చేసి చూసుకుంటే అంటే ఒక 1 వీక్ మీరు వాడారు అనుకోండి, దాని గురించి కంప్లీట్గా రిజల్ట్ అయితే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ లోపే స్టార్ట్ అయిపోతుంది అనమాట. 1 వీక్ లోపే జుట్టు పెరగడమా లేదంటే ఊడిపోవడమా అనేది తెలిసిపోతుంది ఈజీగాను. మీరు దువ్వేటప్పుడు ప్రతిరోజు ఊడేదానికన్నా ఎక్కువ ఊడుతుంది అనుకోండి, అది మీకు పడట్లేదు, అది వాడకూడదు. అంతేకాకుండాను మీకు బాగుంది, అది బాగా లెందీగా అవుతుంది హెయిర్ అనుకుంటే తప్పకుండా అది వాడండి. లెందీగా అంటే ఒకేసారి పెరిగిపోవడం అనేది మటుకు జరగదు, అది గుర్తుపెట్టుకోండి. హెయిర్ ఎప్పుడు కూడాను దాని పరిమాణంలోనే ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది నెలకి, అంతేగాని దానికి మించి అయితే పెరగదండి, గుర్తుపెట్టుకోండి. ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా. అయినా ఈ మధ్యకాలంలో ఆయిల్ ఎవరండి యూజ్ చేస్తున్నారు, తలకి అసలు ఆయిల్ ఎవరు పెట్టుకుంటున్నారు? తలకి ఆయిల్ పెట్టుకొని పిల్లలు అయితే స్కూళ్ళకి కాలేజీలకి అయితే వెళ్ళట్లేదు, తల అలా డ్రైగానే వదిలేస్తున్నారు, షాంపూలు చేస్తున్నారు. సో దానివల్ల ఏం ఎదుగుతుంది, ప్రతిరోజు కూడా ఆయిల్ రాసుకొని చక్కగా షాంపూ చేస్తే వీక్లీ ట్వైస్ లేకపోతే వన్స్ చక్కగా ఎదుగుతుంది. అది కాకుండా ఏవేవో రాస్తున్నాం, ఏవేవో చేయడం వల్ల ఉన్ని జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ ఆయిల్స్ గురించి ఇంకా షాంపూలు అయితే వచ్చేసాయి, అలాంటి షాంపూల జోలికి కూడా వెళ్ళకండి. ఈ వీడియోలోని నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే ఇలాంటి ఆయిల్స్ గురించి వెళ్ళి బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరైతే మీ జుట్టుని పాడు చేసుకోకండి. నేను ఈ ఆయిల్ ప్రత్యేకించి కొనడానికి గల కారణం ఏంటంటే ఇవన్నీ కూడా నేను చెక్ చేస్తున్నాను, ఒక్కొక్క ఆయిల్ కూడా ఎలా పనిచేస్తుంది ఏంటని. నాకు డబ్బులు ఎక్కువైపోయి నేను ఇక్కడ చెక్ చేయట్లేదు, చేసి అవి నాకు పడ్డాయా లేదా, ఇంకా మా ఇంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యూజ్ చేసి అవి ఓకే అనుకుంటేనే మీతోనే నేను షేర్ చేస్తున్నాను. లేకపోతే దాని గురించి అయితే నేను ఇలాగే చెప్తాను. ఎందుకంటే నేను ఇవేమీ ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగానేమీ తీసుకోలేదు, నేను డబ్బులు ఇచ్చే తీసుకున్నాను. మీరు ఎలా కొంటున్నారో నేను కూడా అలాగే డబ్బులు ఇచ్చే తీసుకున్నాను. సో అందుకనే ఈ రకంగానైతే చెప్తున్నాను. ఇదైతే బాగాలేదు,
డబ్బులు కూడా వేస్ట్ అని చెప్పుకోవాలి. 1+1 ఆఫర్ ఇచ్చాడు మళ్ళీ పైగాను. దాని మీద చూస్తేనేమో 899 రూపీస్ ఉందండి. సో ఇది నీకు క్లియర్గా చెప్పాలి అని ఈ వీడియోని అయితే తీస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. బట్టి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.